వన్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ పోర్టల్స్ లోపల వచ్చిన ఒక చిన్న కేస్ స్టడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఉదాహరణకు మనం ఈ క్లయింట్ పేరు రమేష్ అని పెట్టుకుందాం. రమేష్ గత 7 నెలలుగా సోబర్‌గా ఉన్నాడు. అంటే ఆల్కహాల్‌కి, మిగిలిన మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నాడు. ఫ్యామిలీకి టైం కేటాయిస్తున్నాడు. జిమ్‌కెళ్తున్నాడు, వాకింగ్‌కెళ్తున్నాడు, ఆఫీస్‌కి టైంకెళ్తున్నాడు. మంచి హెల్తీ డైట్ తీసుకుంటున్నాడు. తన వర్క్ పైన బెటర్‌గా ఫోకస్ చేయగలుగుతున్నాడు. సాటర్‌డే, సండేస్ ఆఫ్ ఉన్నా గానీ దాంట్లో లోపల ఒక 2, 3 అవర్స్ వర్క్‌కి కేటాయించి తను వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ లోపల చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ లాగా అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి. సడెన్‌గా ఒక రోజు అతను బాగా తాగేసి పేవ్‌మెంట్‌కి కార్‌ని ఢీకొట్టి పోలీస్ కేస్‌లో బుక్ అయిపోయిండు. అతనికి అప్పటిదాకా వస్తదనుకున్న ప్రమోషన్ ఆగిపోయింది. ఇతనితోటి కలిసి జీవించడానికి నిశ్చయించుకున్న భార్య విడాకులకు అప్లై చేసింది. తనకు ఒకే ఒక కూతురుంది. ఆ కూతురిని గూడా ఫాస్టర్ కేర్ కింద గవర్నమెంట్ వేరే వాళ్ళకు అడాప్షన్‌కి ఇచ్చేసింది. ఇక్కడ ఏం జరిగుండొచ్చు? ఆ వ్యక్తికి విల్ పవర్ లేదు, వీక్ మైండ్ ఉన్నది అనే మాట మీ మదిలోకి రావచ్చు. కానీ ఈ సంఘటన జరగబోయే ఒక రోజు ముందు అతనికేం తెలిసిందంటే, అతని పేరు ప్రమోషన్ వచ్చే వ్యక్తుల లిస్ట్ లోపల ఉందని. అతనికి పట్టరాని సంతోషం, ఆనందం ఎక్కువైపోయింది. చూడండి, ఏదైనా సబ్‌స్టాన్స్ వాడేటప్పుడు దానికి అడిక్ట్ అయిపోయినప్పుడు చాలా సార్లు డోపమైన్ హిట్స్ మన లైఫ్ లోపల వస్తాయి. ఆ హై, ఆ ఆనందం అనేది మనం మన లైఫ్ లోపల వేరేవి అచీవ్ చేసినప్పుడు గూడా అవి ఎదురైతాయి. చాలామంది అడిక్షన్ నుండి రికవర్ అయ్యే టైం లోపల చేసే తప్పిదం ఏంటిదంటే, వాళ్ళు పెద్ద పెద్ద లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ 10 ఏండ్ల దాకా నా జీవితాంతం ఎప్పుడు నేను ఆల్కహాల్ ముట్టుకోను. నేను మత్తు పదార్థాలకు దూరంగా ఉంటా. నెక్స్ట్ నెల రోజుల దాకా నేను దూరంగా ఉంటా. ఇట్లా కొద్దిగా లెంగ్తీ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు. కానీ ఇవి సస్టైన్ చేయడం చాలా కష్టం. నేనేం చెప్తా అంటే, మీరు ప్రతి రోజుని ఒక ఛాలెంజ్ లెక్క తీసుకోండి. మీ మైండ్‌కి ఏం చెప్పాలంటే, ఇవాళ ఒక్కరోజు నేను ఈ సబ్‌స్టాన్స్‌కి దూరంగా ఉంటా. నేను రేపటి గురించి ఆలోచిస్తలేను. నేను వారం తర్వాత గురించి ఆలోచిస్తలేను. నేనేం చెప్తున్నా నా మనసుకి, నేను ఇవాళ ఒక్కరోజు మాత్రం ఈ సబ్‌స్టాన్స్‌కి దూరంగా ఉంటా అని మన మనసుని మెల్లమెల్లగా బుజ్జగించుకుంటూ, మన గార్డ్‌ని డౌన్ చేయకుండా అలర్ట్‌గా మన మైండ్‌ని, మన హెల్త్‌ని, మన విల్ పవర్‌ని ప్రొటెక్ట్ జేసుకోవాలి. ఇందులోపల ఇంకొక ఫినామినా ఉన్నది. అతను 7 నెలల పాటు సోబర్‌గా ఉండి తిరిగి మళ్ళీ అడిక్షన్‌లోకెళ్ళిపోయిండు. దీన్నేమంటారంటే పింక్ క్లౌడ్ కొలాప్స్ ఫినామినన్ అంటారు. అంటే 7 నెలల పాటు అతను సబ్‌స్టాన్స్‌కి దూరంగా ఉన్నంత మాత్రాన అతను అడిక్షన్ నుండి బయటపడ్డట్టు కాదు. అతన్ని కొంతకాలం, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు తన గార్డ్‌ని డౌన్ జేయకుండా తను ఏదైతే రొటీన్‌ని ఫాలో అయితున్నాడో దాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యేదుండే.